కృష్ణమ్మ హీరో సత్యదేవ్ రీసెంట్గా నటించిన ఈ మూవీ 10 డేస్లోనే ప్రైమ్ వీడియోలో 2 గంటల 12 నిమిషాల రన్ టైంతో స్ట్రీమింగ్ అవటం విశేషము. ఈ కృష్ణమ్మ ఎలా ఉంది అంటే ఇది ఒక రివెంజ్ డ్రామా మూవీ. కష్టపడాలి, ఎదగాలనుకునే ప్రతి ఒక్కరి లైఫ్ ఎలా ఉంటుంది, ఎందుకు అనుకోకుండా వారి జీవితాలు తారుమారవుతాయి అనే పాయింట్తో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా స్టార్టింగ్ ఇంట్రెస్ట్గా చూపించిన డైరెక్టరు ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ను అంత స్లో నేరేషన్తో కొంత బోర్ కొట్టించాడు అనే చెప్పాలి. కానీ ఫ్రెండ్షిప్ వాల్యూను, లైఫ్లో అనుకోని పరిస్థితులను, వాటి వల్ల మనం ఎన్నుకునే మార్గాలను చాలా చక్కగా చూపించాడు డైరెక్టర్. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో అయితే వచ్చే కొన్ని సీన్లు బాగుంటాయి. అలానే ఒక సాంగ్ బాగా ఆకట్టుకుంటుంది. ఈ కృష్ణమ్మ స్టోరీ లైన్ వచ్చేసి హీరో అలానే మరో ఇద్దరు అనాథలుగా తమ జీవన విధానం కొనసాగిస్తున్న టైంలో అనుకోకుండా హీరో ఫ్రెండ్కి ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం వారు ఇరువురు పెళ్లి చేసుకోవాలనే దాకా వెళ్తుంది. మరి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా, అలానే ఆ అమ్మాయిని వీరు ముగ్గురు కలిసి చంపారు అని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఏమైంది అనేదే ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. అలానే ఫస్ట్ హాఫ్ను ల్యాక్ చేసిన డైరెక్టరు సెకండ్ హాఫ్లో వచ్చే మలుపులు కానీ, ముఖ్యంగా విలన్ చంపే విధానము చాలా కొత్త పద్ధతిలో చూపించడం చాలా బాగుంటుంది. ఇకపోతే హీరో సత్యదేవ్ యాక్టింగ్ ఈ మూవీకి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అట్లానే ఈ సినిమాలో వచ్చే 2-3 సాంగ్స్ చాలా బాగున్నాయి. అట్లానే ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్లేదనేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ కొంత డ్రాబ్యాక్ అయినా కానీ సెకండ్ హాఫ్ మటుకి చాలా బాగా మెప్పిస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో నటించిన నటీనటులు వారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. వారి పరిధి మేరకు బాగా నటించారు. అలానే ఎటువంటి అడల్ట్ కంటెంట్ కానీ, డైలాగ్స్ కానీ లేకుండా బాగా చూపించారు. ఒకసారి అయితే ఫ్యామిలీతో మొత్తం కలిసి చూడవచ్చు ఈ కృష్ణమ్మను. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ నష్రుద్దీన్.